Hi friends, this is Muzib Pasha. Welcome to another video. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్, వేసవి కాలంలో కోళ్లను పొదిగించడం. ఇది ఈ రోజుల్లో చాలామంది చాలా పద్ధతుల్లో పొదిగిస్తూ ఉంటారు. కాకపోతే ఏ కాలానికి తగ్గట్టుగా ఆ విధంగా మనం పొదిగిస్తే కోళ్ళు అనేవి పిల్లల్ని బాగా ప్రొడక్షన్ చేస్తుంటాయి. అంటే దాని మీద గుడ్ల మీద కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అదే మన ఇసుకలు కనుక పొదిగిస్తే ఆ పిల్లలు అనేవి ఎక్కువ రావు. ఎందుకంటే ఎండకి ఆ ఇసుక అనేది చాలా హీట్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ ఎండాకాలంలో కనుక మనం పొదిగించాలి అంటే వేప ఆకులు లేదా తంగేడాకు, ఈ రెండు అనేవి చాలా ముఖ్యమైనవి ఎండాకాలంలో. ఇప్పుడు నేను మన కోళ్ళను కూడా అదే విధంగా పొదిగిస్తున్నాను, మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడిని పొదిగించాలంటే తగిన మంచి ఎన్వైర్న్మెంట్ అనేది కావాలా, అంటే దాన్ని కూర్చోవడానికి చల్లదనంగా ఉంచాలి. ఇప్పుడు ఇంతకుముందు మన కోళ్ళను ఈ విధంగా నేను పొదిగించాను చూడండి. ఎండిపోయిన ఆకులు, అలా తంగేడాకు లేకుంటే డిఫరెంట్ ఆకులు అనేవి నేను వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు నేను ఒక కోడికి వచ్చేసరికి నేను ఒక 12 గుడ్లు 13 గుడ్లు అలా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓవరాల్గా 3 కోళ్ళను పొదిగించాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. నేను కావాల్సినవన్నీ నేను ముందుగానే సిద్ధం చేసుకున్నాను. నేను ఇప్పుడు ఎలా పొదిగిస్తున్నాను అంటే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను కావాల్సినవన్నిటి నేను సెట్ చేసుకున్నాను. ఒకేసారి నేను 10 గుడ్లు కూడా ఒకేసారి నేను ప్రిపేర్ చేసిన నెస్ట్లో వేసేస్తాను ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత ఇవి అలా ఎందుకు వేస్తాను అంటే ఒక నమ్మకం ఏంటంటే అన్ని పిల్లలు ఒకేసారి వస్తాయి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్. మనం అలా పొదిగిచ్చేస్తాం. అలా పొదిగిచ్చేసిన తర్వాత మంచిగా నీట్గా చేస్తాం. ఇంకా ఇది మూడో కోడికి సంబంధించింది కూడా నేను ప్రిపేర్ చేశాను. అంటే ముందుగా ఒక గోని సంచి తీసాను. ఎందుకంటే ఇది నైట్ టైం కాబట్టి నేను ఇంకా ఎండిపోయినవి అవన్నీ తీసుకురాలేదు. ఆల్టర్నేటివ్గా నేను ఒక గోని సంచి అలా ఉంటే దాని మీద ఆకులు, వేపాకు అన్నీ వేసేసి ఆ గుడ్లు అన్నేసి ఒకేసారి పొదిగిచ్చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి. ఓకేనా ఫ్రెండ్. మనం కోళ్ళను పొదిగించేటప్పుడు కూడా మంచిగా కూడా అని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను టెస్ట్ అనేది చేయడం లేదు, ఎందుకంటే అవన్నీ ఫ్రెష్ గుడ్లు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఈ ఎండాకాలంలో అయితే మ్యాక్సిమమ్ ఒక వితిన్ 10 డేస్లో ఎగ్స్ అనేవి ఎప్పటికప్పుడు పొదిగియడం బెటర్. ఎందుకంటే ఈ హీట్కి లోపల ఎగ్గులో ఉన్న సెల్ అనేది, లోపల ఉన్న లిక్విడ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కోళ్ళకు కూడా తీసుకొచ్చాను బయట నుంచి. ఇవి మన ఫేవరెట్ కోళ్ళు అనమాట. ఇప్పుడు న్యాచురల్గా మంచి కోడి అనేది, పొదిగిన కోడి మన గుడ్ల మీదకు రాగానే దాని మీద గుడ్లను దగ్గర తీసుకొని కూర్చుంటుంది. ఇన్ కేస్ కనుక కోడి కనుక కూర్చోకపోతే, అలా జంప్ అవుతే మనం ఒక రోజు ఆ కోడికి బయటికి వెళ్ళకుండా కమ్మేయాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అది కూర్చుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవన్నీ మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు యాక్చులేటర్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. Thank you.